అంశం అందరికి అర్థమైపోయింది. సులువుగా ఉన్న అంశము ఆది కాండము గనక మీరు చదవగలిగితే ఈజీగా అర్థమయ్యే భాగం ఈ ఉదయం మన గమనములోనికి వచ్చింది. దేవుడు ఎందుకు ప్రేరణ ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మేబీ నేను థింక్ చేసేది ఏంటంటే తప్పనిసరి అది సంఘములో ఎవరికో కొందరికి అవసరమై ఉండుంటుంది. అందుకే దేవుడు ఆలోచన ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రాలు, దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్య భాగ్యాలను ప్రసాదించాలని మరొకసారి నేను కోరుకుంటూ ఈ ధ్యానములో దేవుడే నడిపించాలా కనుక ఒక 35-40 నిమిషాల లోపు మీ కాన్సన్ట్రేషన్ పాడు కాకుండా అందరూ సర్దుకొని కూర్చోనండి. క్రింది మెట్ల మీద ఇంకెవరైనా ఉంటే లోనికి రావాల్సిందిగా మనవి. ఇంకా గేట్ తెరిచి ఉన్నట్టుంది, గేట్ లాక్ చేస్తే బోలెట్ పెట్టేస్తే మంచిది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు గేట్ పెట్టేసేయండి. అమ్మ గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్న స్త్రీలు కొంచెం ఎవరైనా ఒకరు లేచి ఆ గేట్ బోల్ట్ పెట్టేయండి అమ్మా. రైట్, గేట్ కొడితే తీయకండి ఇంకా. రైట్, ఓకే. దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. మన ధ్యానం పాడు కాకుండా వాళ్ళకు కొంచెం జ్ఞానం కలగడానికి గేట్ పెట్టేయడం నేర్పిస్తున్నాము కదా. గ్రౌండ్ ఫ్లోర్లో కింద కూర్చున్న వాళ్ళు గేట్ క్లోజ్ చేసేసారు. గుడ్, వెరీ గుడ్. నిండా వందనాలు. దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి శుభములను తెలియజేస్తూ ఉన్నాం. ఆమేన్. కొన్ని మంచి విషయాల్లో స్ట్రిక్ట్గా లేకపోతే బాగోదు, తప్పనిసరి స్ట్రిక్ట్గా ఉండాలి. లక్షలు ఫీజు కట్టే స్కూల్లో వాడు గేట్ వేస్తాడు. పడా ఈడ్చుకొని పోతే వాడు గేట్ పడి బిక్కున ఉంచామని బిక్కున ఉంటాం. లోపలంతా అయిపోయిన తర్వాత తీస్తారు. అక్కడికి లోపల పోయినాక కూడా పిల్లోనికి పనిష్మెంట్ ఇస్తాడు. మరి వాళ్ళకి అట్లుంటే మనకెందుకు ఉండకూడదు? మనం ఎంతో శ్రేష్ఠులము, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారము కనుక మనకు తప్పనిసరి స్ట్రిక్ట్గా ఉండడం కండిషన్స్ అవసరం. ఆది కాండము 37వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదివాము. యోసేపు చరిత్ర అక్కడ ఉంది. యోసేపు చరిత్రను గూర్చి మనమందరము బాగా ఎరుగుదుము. యాకోబు ముద్దుల కుమారుడు, బహుకాలము నుంచి ఎదురు చూస్తున్న ఆవిడ కుమారుడు. ఆవిడ పేరు రేచెల్, రాహేలు కొరకు మేనమామ ఇంటికి వెళ్ళాడు యాకోబు. ఆనాడు ఉన్న పద్ధతులను బట్టి పెద్దవారిని వదిలి చిన్నవారి పెళ్లి చేయకూడదు కనుక తన మామ లాభాను ఒక ఒప్పందం చేసుకున్నాడు. బాబు, నువ్వు వచ్చావురా, ఇప్పుడు ఉన్నప్పుడు చూసినట్టున్న నిన్ను, మీ పనులను బట్టి పరిస్థితిని బట్టి మీ అమ్మ ఊరికే నా దగ్గరికి వచ్చేది కాదు. మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు బిడ్డ, నేను కొంచెం పరీక్ష చేస్తా మిమ్మలను. మీరు నమ్మకస్తులైతే నా బిడ్డని ఇస్తారా? అయితే లేనివ్వా అన్నాడు. ఎవరు అని మీరన్నారు. నేనన్నాను మేనమామ. తల్లిదండ్రులు పోయినా మేనమామ ఉండాలి అంటారు. అంటే తల్లిదండ్రులంత విలువ కలిగినవాడు, బాధ్యత కలిగినవాడు. ఇప్పుడు వచ్చాడు కదా వరుణు పెళ్లి కుమారును. వాళ్ళ అయ్యకు నేను మేనమామను, వాళ్ళ అయ్య పెళ్లి చేశాను. వాళ్ళ అయ్యను అన్నది ఒక బయట కూర్చుంది అక్కడ మా అక్క. ఇప్పుడు మొన్న ఈ పెళ్లి రోజు సాక్ష్యం చెప్పాడు. వీళ్ళ పెళ్లి రోజు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ మా మామయ్య నాకు అన్నాడు. నేను ఇదెందుకు గుర్తు చేస్తున్నానంటే మేనమామ వెంటనే యాకోబును నమ్మలేకపోయాడు. వరే, నువ్వు చిన్నప్పుడు చూశాను రా, నువ్వు ఎట్లున్నదో మన జీవితం నాకు తెలియదు కదూ. ఒక 7 years నిన్ను నేను టెస్ట్ చేస్తా. ఈ 7 సంవత్సరాలు కనుక నా పరీక్షలకు విన్ అయితే నా బిడ్డని ఇస్తారా? ఉట్టియే నేను. ఇప్పుడేమో ఏముంది కదా, ఒక మాట ఇసిరేస్తున్నారు, అట్లా పడేస్తున్నారు, పట్టుకొని వచ్చేస్తున్నారు. చాలా తప్పు సుమా, అలాంటి పని చేయకూడదు. కనుక ఈయనను పరీక్ష చేశాడు. చేసుకో మామ, పర్వాలేదు, ఎట్లాగో ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, ఇక నీవే, నువ్వు 7 ఏళ్ళు ఏం కర్మ, ఎన్నేళ్ళు పరీక్ష పెట్టుకున్నా పర్వాలేదు, నీ దగ్గర ఉండిపోతా. సరే లేదా ఉండు, మరి ఇక నా దగ్గర మాత్రం పని ఉంది, ఆ పని చెయ్యాలా? చేస్తా. పని చేస్తున్నాడు. పూర్వపు దినాల్లో పని చేసేటోనికే పిల్లనిచ్చేవారు, పని చేయనోనికి పెళ్లి చేయొద్దు, పిల్లనియొద్దు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, పని లేకపోతే పిల్లనియొద్దు, పెళ్లి చేయొద్దు. ఒకవేళ పెళ్లి అయితే పని చేయాలా, పెళ్లి కంటే ముందే పని చేయాలా. మన లాబాన్ అన్నాడు, వరే వచ్చావరా ఎట్లయినా మేనలుడా, పని చెయ్యి, నాకు గొర్రెలు బాగున్నాయి, మేకలు బాగున్నాయి, పశువులు బాగున్నాయి, వాటిని కాయు. అదే డ్యూటీ మనకు. ఎకరాల పొలం ఉంది కనుక నువ్వు కాయాలా, వాటిని మేపాలా. ఆ పనిమంతుడవైతే పని చూసి నేను నా బిడ్డని ఇస్తా, ఒట్టిగియ్య. ఆ దినాల్లో ఆది కాండము కానీ మనం ఓల్డ్ టెస్టిమెంట్ అంతా చూస్తే
పురుషులే ఇచ్చి పిల్లని చేసుకోవాలా. ఇప్పుడంతా బదలుగా వాళ్ళు ఉల్టా అయిపోయింది, అంత పనికిమాలిన ప్రపంచం. ఆడపిల్లని కనాలే, పెంచాలే, డబ్బులు ఇచ్చి పెళ్లి చేయాలంట. ఇదేంటో అట్లాంటి అంటారు మగపిల్లలు. మరి మా ఆస్తి అంతా పంచుకోరా, అప్పుడు పంచుకున్నారు ఇప్పుడు పంచుకున్నారు, మరి ఇప్పుడు ఆడపిల్ల కూడా పనిచేస్తుంది కదా మరి. సరే, అది ఇక మీ ఇష్టం. వాక్య ప్రకారం మాత్రం అమ్మాయికే ఇవ్వాలా, అబ్బాయి వాళ్ళు పెళ్లి చేసుకోవాలా. అది స్క్రిప్చరల్ బేస్. మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. మీకు తెలిస్తే చాలు. నాకు ఊరికి మీ దగ్గర ఉంటే వాళ్ళు తిట్టుకుంటారు. వద్దు ఊరికి అందరు నోళ్ళల్లో నేనెందుకు నానాల, పద్ధతులు నేర్పిస్తా అంతే. మీ ఇష్టం ఉన్నది పాటించండి. వాక్యాన్ని పాటిస్తే మరి మంచిది. దేవునికి స్తోత్రం. సరే, ఆయన అన్నాడు, ఏం చేయాలి మామగారు అన్నాడు. ఏం చేయాలి, నా పనికి అదే కదరా, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, వాటిని కాయాలా. మరి ఎంతకాలం చేస్తే ఇస్తావు అంటే 7 సంవత్సరాలు చేయాలా. ఆ దినాల్లో పాత నిబంధన గ్రంథము ప్రకారం ఎక్కడికి వెళ్ళినా 3, 5, 7 వాడేవారు. 3, 5, 7 సంఖ్యను వాడేవారు. 7 సంవత్సరాలు కాపురం కూలి చేయాలి, డ్యూటీ చేయాలి, ఉద్యోగం చేయాలి, పని చేయాలి. 7 సంవత్సరాలు నిన్ను బాగా నేను అబ్జర్వ్ చేస్తాను, నా మనసు వస్తే అప్పుడు నా బిడ్డనిస్తారా అన్నాడు. సరే, 7 సంవత్సరాలు నిండినవి ఈ రాత్రితో. ఈ రాత్రి ఆయన దగ్గరికి ఈ బిడ్డను పంపించాడు. తెల్లవారు లేచి చూసేసరికి ఆవిడ పెద్ద ఆవిడ. మనోడు వచ్చిందేమో చిన్న ఆవిడ కొరకు వెళ్ళాడు, రేచల్ కొరకు వెళ్ళాడు, లేయను పంపించాడు. తెల్లారు లేచి చూసేసరికి, అంటే మీకు అర్థం కావాలా, ఇప్పుడేమో అన్ని డే లైట్లు వచ్చేసినాయి. అదే దరిద్రం. పగలను రాత్రిగా చేస్తున్నాం, రాత్రి పగలు అవుతుంది, పగలు రాత్రి అవుతుంది. కాలే ఇప్పుడు పగలు రాత్రి అయిందా కాలేదా? కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఇళ్ళకు బండి పిల్లలు ఎట్లుంటారు పగలు పూట? అంతే, పగలు అయినట్టు రాత్రి అయినట్టే కదా మరి పగలు. అది పగలుగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు పగలు రాత్రి అయింది, రాత్రి పగలు అయ్యింది. సరే, ఎందుకు అయ్యిందో మీకు తెలుసు, ఇక తప్ప ఒప్ప మీకు తెలుసు. ఇక అన్నిటిలో చేస్తే బాగోదు. కానీ తెల్లారేసరికి ఈవిడని చూస్తే, ఈవిడ లేయ పరిగెత్తుకొని ఉరుకుతాడు. యాకోబు పరిగెత్తుకొని ఉరికి మామయ్య కొడతా ఉంటాడు. డై ఏందిరా, 7 సంవత్సరాలు గాడిదని పెంచినట్టు పెంచా, అన్నం పెట్టి పెంచా, పిల్లనిమన్నా పిల్లనిచ్చా, ఏంట్రా బాగా అరుస్తున్నావు, నా మీదకి వచ్చావు, చాలా జరు పక్క జరుగు అని అడిగాడేమో. అప్పుడు అన్నాడు, ఏంటి మరి, నేను రేచల్ కొరకు వచ్చాను, నన్ను రాయలు పంపించాను నా దగ్గరికి, నాకు రాయలు లేయ భార్య అయిపోయింది, ఏంటి పరిస్థితి, నాకు రాయలు కావాలా, లేయని ఎందుకు ఇచ్చావు, నేను చిన్నదాని కొరకు వచ్చా, పెద్దదాన్ని ఎందుకు ఇచ్చావు అని గొడవబడుతున్నాడు మామతో. అప్పుడు మామ అన్నాడు, వరే బుద్ధి లేనోడా, నీకు అదే తెలుసురా, నేను యాజ్ ఎ ఫాదర్గా, తండ్రిగా పెద్దదాన్ని వదిలేసి చిన్నదాన్ని, ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు చేస్తున్నారు. అట్లా చేయొద్దు, మంచిది కాదు. ఒక్కసారి ఫైల్ పెండింగ్ పెడితే ఇక కాదు. ఉసూరుమంటూ వాళ్ళ బతుకుల్లో మనం ఇక కష్టాన్ని పోసినట్టే. పెద్దోళ్ళని వదిలి చిన్నోళ్ళని పెళ్లి చేయకూడదు. నేను చెయ్యనుగా అంటే చెయ్యా, నేను ఇయ్యనంటే ఇయ్యా. అట్టెట్ట నాకు రాయలు ఇస్తాం, నేను రాయల్ని ప్రేమిస్తున్నా, నాకు రాయలే కావాలా, అది నాకు కావాలి అంటే అన్నాడు. అరే, అట్లయితే నష్టమైంది ఏముందిరా, ఏమి లేదు, అంత నా చేతుల పని, తొందర ఎందుకురా, కొంచెం ఆగు, చెప్తా, సొల్యూషన్ చెప్తా, ఇంకో 7 సంవత్సరాలు చేయి, ఆవిడ కూడా ఇచ్చేస్తా అయిపా. ఓహో అట్లానా అనుకొని ఆ 7 సంవత్సరాలు అంట వానికి 3 రోజుల్లాగా ఉన్నాయంట. అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు, తెలుసు. అంటే దాని కొరకు, ఆ ప్రేమ కొరకు, ఆవిడ కొరకు, రాయేలు కొరకు, ఆ మొదటి ప్రేమ కొరకు తిరిగి అగైన్ 7 years పనిచేశాడు. మొత్తం మీద 2 భార్యలు వచ్చారు. ఆ దినాల్లో పిల్లని ఇస్తూ పని పిల్లను కూడా ఇచ్చేవాళ్ళంట. కానీ పని పిల్లను భార్యగా ఇచ్చేవారు కాదు, పని చేయడానికి ఇచ్చేవారంట. కానీ మనలో కొంచెం చాదస్తం ఎక్కువ కదా, వదలరు కదా, కనబడితే వదలరు కదా. సరే, అయిపోయింది. ఇదంతా కొద్దిగా మనకు బాగోదు చెప్తే. మొత్తం మీద రాహేలు కుమారుడు యోసేపు 11 మంది పిల్లలు అయ్యారు. అప్పటికి 11 మంది పిల్లలతో, 2 భార్యలు, 2 దాసీలు, 11 మంది పిల్లలతో తిరిగి ఇంటి ముఖం పట్టాడు, ఇంటికి వచ్చేసాడు. ఇక అదంతా తర్వాత సంగతి. మొత్తం ఇది ఇక్కడ మనము చదివిన భాగములో యోసేపు కనబడుతూ ఉన్నాడు. యోసేపు పెద్దవాడయ్యాడు. రాహేలు కుమారుడు, యాకోబుకు ముసలితనమందు పుట్టినవాడు కనుక బహుగా ప్రేమించేవాడు.
ప్రేమకు రెండు లక్షణాలు, రెండు ఉంటాయి. ఏంటంటే తల్లిదండ్రులకు బాగా, అందరు పిల్లలు వినాలా, పేరెంట్స్ వినాలా? పిల్లలు కోర్స్ లేరు, పైన ఉన్నారు, జాగ్రత్తగా వినాలా. ఏ బిడ్డ, ఏ కుమారుడు చాలా ఒబీడియన్స్గా ఉంటారో ఆ కుమారుడిని కొంచెం ఎక్కువనే ప్రేమిస్తారు. బయటికి సమానం 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 అని నోరంటది, నోరంటది, బట్ చూడడం మాత్రం తప్పనిసరి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకనంటే వాడు ఒబీడియన్స్, ఆవిడ ఒబీడియన్స్, ఆ బిడ్డ ఒబీడియన్స్, అన్ని చేస్తుంది, నా కష్ట సుఖాలు నిలబడుతుంది, నాతో ఉంటుంది, నన్ను బాగా కేర్ టేకర్గా బాగా అన్ని విషయాల్లో చెదోడు వాదోడుగా ఉంటుంది కనుక అన్నట్టు అంటారు. ఈ యాకోబు కూడా యోసేపు పట్ల కొంచెం కన్సర్న్ కలిగి ఉన్నాడు. అప్పటికే 10 మంది పిల్లలు, యోసేపు కంటే పెద్దవారు 10 మంది ఉన్నారు. 10 మంది తర్వాత 11వ వాడు యోసేపును బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. అది ఆ రీతిగా జరుగుతూ ఉంది. యోసేపు జీవితం శ్రమలతోనే ప్రారంభమయ్యింది. ఎవరి జీవితం అయితే శ్రమలతో ప్రారంభం అవుతుందో సుఖముతో సుఖాంతం అవుతుంది. తెలుసు, అర్థమవుతుంది కదా. శ్రమ లేకుండా నాకు కావాలా? పిల్లలు వినండి, పెళ్లిగానుల్లో ఎవరు లేనట్టున్నారు, పట్టు మా కోడళ్ళు 2 మనవరాళ్ళు 2 ఉన్నారు. మాకు మంచి కుటుంబము కావాలా అనుకుంటాం. మంచి కుటుంబము, మంచి భర్త, మంచి లైఫ్ కావాలంటే ముందు కష్టపడాలి. కష్టపడకుండా, కష్టము లేకుండా మంచి లైఫ్ పార్ట్నర్స్ రారు. నమ్మకస్తులు కాకుండా, భక్తిలో లేకుండా మంచి లైఫ్ పార్ట్నర్స్ రారు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, యోసేపు జీవితం కష్టాలతోనే ప్రారంభమయ్యింది. ముందు కష్టాలతో ప్రారంభమైతే సుఖముతో సుఖాంతం అవుతుంది. ముందు సుఖంగా బ్రతికితే తర్వాత కష్టముతో ముగించబడుతుంది. నీకేది కావాలన్నా చూస్ చేసుకో. ఎందుకైనా మంచిది ముందే కష్టం ఉంటే మంచిది. ఎందుకంటే ఆదుకునేదానికి పేరెంట్స్ ఉంటారు. పెళ్లి కాక ముందుకు అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు చాలా ఆప్యాయంగా ఉంటారు కనుక ఆ కష్టాల్లో వాళ్ళు నిలబెడతారు. ఆఖరికి సుఖం కావాలనుకుంటే దొరకదు. ఇప్పుడైతే సుఖమే కావాలి, ఆఖరికి చూద్దాం, వద్దు. అట్లా ముందే కష్టాన్ని కోరుకోవాలా, తర్వాత సుఖం వస్తుంది. ముందే రాత్రి కోరుకుంటే తెల్లవారితే పగలవుతుంది, ముందే పగలు కోరుకుంటే తప్పకుండా రాత్రి అవుతుంది. యోసేపు జీవితం కష్టాలతోనే ప్రారంభమయ్యింది. జీవితం అంతా తండ్రి ప్రేమిస్తున్నాడు, తల్లి ప్రేమిస్తుంది, బట్ ఆయనకు మాత్రం చాలా కష్టాలు వచ్చేసినవి. 37వ అధ్యాయం మనము చదివాము. ఈ యోసేపు జీవితంలో ఒక 4 స్టేజెస్ మీకు చూపిస్తాను. 4 స్టేజెస్. ఈ 4 స్టేజెస్లో 4 వెరైటీస్ ఆఫ్ క్లోత్స్, వస్త్రాలు కనబడతవి. అవి ఉదయం మీ గమనములోనికి తీసుకుని వస్తాను. బాల్యములో తండ్రి నమ్మకస్తుడు, వీడు వృద్ధాప్యములో పుట్టాడు, ముద్దుగా ఉన్నాడు, చాలా చెప్పిన పని చేస్తున్నాడు, ఏది నో డాడీ అనకుండా అన్ని చేస్తున్నాడు, చాలా ఒబీడియన్స్ బాయ్. కనుక వీడికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని ఒక ప్రత్యేకమైన షర్ట్స్ గుట్టించాడట. నిలువుటంగి అని ఉంది అక్కడ. వస్త్రము, నిలువు వస్త్రము రెండున్నట్టు అక్కడ కనబడతా ఉంది, చూడండి. అంగి, నిలువుటంగి అంటాడు. అంగి, నిలువుటంగి. నాకేం అర్థమైందంటే అంగి అంటే ఎగ్జాంపుల్ అర్థంగానే చెప్తున్నది, కరెక్ట్ 100కి 100 రూపాయలు అని చెప్పట్లే. ఇప్పుడు మనం అందరం బనియన్ వేసుకుంటున్నాం, షర్ట్ వేసుకుంటున్నాం. ఆ దినాల్లో హార్డ్ వర్కర్స్ అందరూ ఫుల్ షర్ట్స్ వేసుకొని ఇన్సర్ట్ చేయడానికి కుదరదు. ఆఫ్ షర్ట్స్ వేసుకోవాలా, ఆఫ్ బనియన్స్ వేసుకోవాలా, బనియన్లు వేసుకోవాలా, టీ షర్ట్స్ లాంటివి వేసుకోవాలా, వర్క్ చేయాలా. ఈ యోసేపు కంట షర్ట్ ఉంది, నిలువుటంగి ఉంది, అంగి ఉంది, నిలువుటంగి ఉంది. అందరిలాగా బనియన్ ఉంది. దాని మీదకి వాళ్ళ డాడీ, వీడు చాలా ఒబీడియన్స్ బాయ్ కనుక ముద్దుగా ఉన్నాడు, బాగా పనులన్నీ చేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు మాకు పేరెంట్స్ కనుక అని ఒక కొంచెం స్పెషల్ షర్ట్ గుట్టించాడంట. 1963వ సంవత్సరంలో నేను జన్మించాను. 70వ సంవత్సరం, మేబీ 69, 70 ఆ సంవత్సరంలో మా తాత నాకు ఒక షర్ట్ కుట్టించండు. ఇప్పుడు సఫారీ షర్ట్ అంటే తెలుసా? ఇట్లా కాలర్ కొంచెం షర్ట్కి కానీ కాలు ఇట్లా మడిచిపెట్టుంటుంది. ఇక్కడ 2 జేబులు వచ్చేసినాయి వాడికి. టైలర్కు ముద్ద అయిపించిందో మా తాతకు ముద్ద వచ్చిందో నాకు తెలియదు, కానీ
ఈ కింద 2 జేబులు పెట్టి సఫారీ షర్ట్ కుట్టించాడు మా తాత. ఒకటే షర్టే అంతే, అందరి పండుగలకు అందరికి కుట్టించాడు. అప్పటికి ఇంకా ఎండుసం దేవుడు నమ్మలే. ఆ షర్ట్ వేసుకున్న నాటి నుండి నా తోబుట్టువులు నన్ను పగబెట్టారు. అది లిటరల్గా జరిగింది. నాకంటే చిన్నోడు ఒకడు ఉన్నాడు, వాడు కొంతమంది తెలుసు. వాడు ఒక రోజు స్క్రూ డ్రైవర్తో పొడిశాడు నన్ను. ఇక్కడ మచ్చ ఉంది నాకు, కానీ బాగా చూస్తే కొడుతుంది లేదు దొరకదు. స్క్రూ డ్రైవర్తో ఈ హామ్ మీద పొడిశాడు. దాదాపు 1 ఇంచు లోపు దిగింది. గంట సేపు అయినా రక్తం రాలే. ఎందుకు రాలేదో నాకు తెలియదు. ఆ హోలు చాలా రోజులు ఉండేది. వాడు ఎందుకు పొడిసావురా అని మా తాత వచ్చి అడిగితే, ఎందుకు మరి అన్నకు అంత మంచి అంగి నాకెందుకు లేదు? అరే అంగి ఉంటే వాడు అయ్యను పొడవాలా, తాతను పొడవాలా, కుట్టించు నుండి వాడు నన్ను ఎందుకు పొడవాలి? అది వాడికి నేను లేకపోతే బతికేలేదు. అర్థమవుతుందా? అడగండి, మా అక్కని అడగండి, చెప్తుంది. నేను గుర్తు చేసేది ఏంటంటే, ఆ అంగి వేసుకున్నందుకు కొంచెం కింద 2 జేబులు వచ్చినాయి. మామూలుగా షర్టుకు 1 జేబు ఉంటాయి, నాకు 2 జేబులు. ఆ దినాల్లో జేబులు ఎక్కువ ఉంటే దానికి విలువ ఎక్కువ. జేబులు ఎక్కువ ఉంటే విలువ ఎక్కువ. ఎందుకనంటే తినే వస్తువులను జేబుల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు కాదులే, ఇప్పుడేమో మస్తు పుష్కలం దొరుకుతున్నాయి. అప్పుడు ఏదైనా ఇస్తే ఏ తినే వస్తువు అయినా జేబుల్లో పెట్టుకునే వాళ్ళం అందరం. ఏం ప్రసాద్ గారు మీకుండేనా? రైట్. ఆ జేబుల్లో పెట్టుకునే వాళ్ళం. నాకు 3 జేబులు అయిపోయాయి. వాళ్ళందరికీ ఒక్కొక్క జేబులు ఎక్కువ ఉన్నందుకు వాడిని కోపం వచ్చిందంట. ఆ స్క్రూ డ్రైవర్తో పొడిస్తే ఇంచులోపు దిగింది కండ మీద. నేనేమనలే, సీన్ అంతా మా తాత చూశాడు. వాడిని కొట్టాడు. సరే, వాడిని కొట్టినందుకు నాకు సంతోషం కాదు, కానీ గుర్తు చేస్తూ ఉన్నా. ఇక్కడ కూడా యోసేపు చాలా ఒబీడియన్స్ బాయ్ గనుక ఒక విచిత్రమైన అంగిని కుట్టించాడంట. అప్పటి నుండి అన్నదమ్ములందరికీ ఈర్ష్య పెరిగింది. అక్కడనే మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, 37వ అధ్యాయం తీశారు కదా, అది కాండం, జెనసిస్ 37 చాప్టర్ వర్స్ 3. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక, యాకోబు, ఇశ్రాయేలు అంటే యాకోబు, యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు యోసేపు గనుక కుమారులందరికంటే ప్రేమించి అంగి గుట్టించాడు. అంటే ప్రేమించే అంగి అంటే రంగుల అంగి. ప్రేమను, దృష్టిని, సైట్ను అట్రాక్ట్ చేసేది ఏదంటే కలర్స్. మొత్తం మీద ఆ షర్ట్కు నేను ఇచ్చే పేరేంటంటే విచిత్రపు అంగి లేదా రంగుల అంగి, కలర్ షర్ట్ కుట్టేయడానికి ఏంటి కారణము అంటే ఇట్స్ ఒబీడియన్స్ బాయ్. నెంబర్ 1 యోసేపులో ఒబీడియన్స్ చూస్తున్నాం. 1 విచిత్రమైన రంగుల వస్త్రము ఎందుకు వచ్చింది అంటే యోసేపు యొక్క విధేయతను బట్టి తండ్రిచ్చాడు. నీకు కావాలా, నీవు దేవుని ఎదుట విధేయుడవై ఉండు, దేవుడిస్తాడు తప్పకుండా. నేనివ్వా. నీకు విచిత్రమైనది ఏది కావాలన్నా, అంగే కాదు, నీకు ఏ వస్తువు కావాలన్నా దేవుణ్ణి అడుగు, దేవుని దగ్గరనే విధేయత కలిగి ఉండు. బయట ఎక్కడ నీకు దొరకదు, బయట ఎక్కడ నీకు లభించదు, బయట మార్కెట్లో దొరికేది కాదు ఈ ఆశీర్వాదము. కనుక ఇక్కడ యాకోబు యోసేపుకు విచిత్రమైన రంగుల అంగి కుట్టించడానికి కారణమేమనగా యోసేపు ఒబీడియన్స్ బాయ్. కష్టాలు వచ్చినవి, తిడుతున్నారు అందరూ, అన్ని రకరకాల బాధలు కలుగుతున్నవి, కానీ యోసేపులో ఉన్న మంచి గుణం ఏంటంటే విధేయత. ఈ ఉదయము మనం విధేయత అనే వస్త్రాన్ని ధరించాలా. అందరి ఎదుట విధేయత కలిగిన వారమై ఉండాలా. విధేయత అనేది ఎంత మంచి అలంకరణ అంటే, మన శరీరాన్ని అలంకరించుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నా అంటారు మీరు. అవును, లెక్క పెట్టండి. నెలకు 100 రూపాయలు వెయ్యండి, నెలకు 500 వెయ్యండి. మన అందము కొరకు, మన బ్యూటీ కొరకు, మన నీట్నెస్ కొరకు, మన స్మార్ట్గా కనబడడానికి ఎన్ని ఖర్చు పెడుతున్నావో ఉట్టే పేపర్ మీద రాసి వదిలిపెట్టండి. కొన్ని సంవత్సరాల తర్వాత తిరగవేయి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టామో. ఎందుకు పెట్టామంటే నీట్గా ఉండడానికి మంచిదే, స్మార్ట్గా ఉండడానికి మంచిదే, బ్యూటీగా ఉండడానికి మంచిదే, నేను కాదన్నట్లే. కానీ ఇక్కడ అంటాడు విచిత్రమైన రంగుల అంగి. ఈ ఉదయం మనం గుర్తు చేయవలసింది ఏమనగా, మన జీవితంలో అలాంటిది కావాలి అంటే విధేయత అనే వస్త్రముతో మనము అలంకరించుకోవాలి. ఇసాకు జీవితంలో అలాంటిది ఒకటి ఉంది.
ఇద్దరిని చూపిస్తాను. ఒకళ్ళు విధేయత కలిగిన వారు, రెండవది అవిధేయత కలిగిన కుమారుడు. ఎగ్జాంపుల్గా విధేయత కలిగిన కుమారుడు ఎవరబ్బా అనగా ఇస్సాకు. తండ్రికి విధేయుడు, తల్లికి విధేయుడు. ఈ దినాల్లో ఒక్కలుంటే బిడ్డ గాని కొడుకు గాని మాట వినరు. ఎందుకో? గౌరవం ఎక్కువ. క్యూట్ని మా ఆవిడ గౌరవం చేస్తుంది, నేను వేసి కొడుతూ ఉంటా. ఇద్దరు గౌరవం చేస్తే ఇల్లు కొన్నాళ్ళకి ఎక్కి కూర్చుంటుంది. ఆ సిల్వ కాడికి ఎక్కి వచ్చింది, సిల్వ కాడికి ఎక్కి కూర్చుంటుంది కదా. ఇద్దరు చేయొద్దు. నేను గాబరం చేసినప్పుడు ఆమె కొట్టాలి, ఆమె గాబరం చేసినప్పుడు నేను కొట్టాలా? అట్లనే మంచిది. డే నైట్ ఎట్లుంటుందో, ఒకరు కోపం ఒకరు ప్రేమ. నాకు కోపం వచ్చినప్పుడు ఆమె ప్రేమ చూపించాలి, ఆమె కోపం వచ్చినప్పుడు నేను ప్రేమ చూపించాలి. అది నేర్చుకోవాల్సింది. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, విధేయత 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 అని మనం చెప్పుకోవలసి వస్తే ఇస్సాకు మంచి ఒబీడియన్స్ బాయ్. ఎంత విధేయుడో తెలుసా? తండ్రికి ఎదురు చెప్పలే, తల్లికి ఎదురు చెప్పలే. కుమారుడు ఇస్సాకును నరకవలసి వచ్చి, కోయవలసి వచ్చి, కాల్చవలసి వస్తే మారు మాట పలకలే. ఎంత ఒబీడియన్స్ బాయ్. ఈ దినాల్లో ఉన్నారా? లేరు. ఈ దినాల్లో లేరు. ఒకవేళ అలాంటి పని చేస్తా అనండి, ఆవిడ వెంటనే అంటది ఏంటో తెలుసా? డాడీ ఎందుకన్నావు మరి అంటది. ఎందుకన్నావు డాడీ అంటాడాడు. కానీ ఇస్సాకు అట్లా అనలే. 22వ అధ్యాయాన్ని మీరు రెఫర్ చేస్తే, తీసుకొని వెళ్ళాడు, కట్టెలు కొండనెక్కించాడు, కట్టెలు పేర్చాడు, చేతులకు తాడు కట్టి కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు గొంతు నరకడానికి. కళ్ళు మూసుకొని స్తోత్రము ప్రభువు అన్నాడు. ఆయన మీదున్న ఆపదను దేవుడు తప్పించాడు. ఆమేన్. నువ్వు అనట్లే, స్తోత్రం అనట్లే, నువ్వు తిడుతున్నావు, నువ్వు బూతులు తెస్తున్నావు. నీ భర్త కొట్టడానికి చేయి లేపితే నువ్వేమనాలా? దేవా నీకు స్తోత్రం, ఓర్చుకునే శక్తి నీవు అంటావా? ఒరే కొడతావురా అంటావా? అది మనం నేర్చుకునేది. లేకపోలేదు అలాంటి వాళ్ళు. బయట ఉన్నారు, ఇళ్లల్లో ఉన్నారు, అన్యులలో ఉన్నారు, సంఘాలలో కూడా తగలబడ్డారు. ఇస్సాకు పెళ్ళీడు కుమారుడు కొండనెక్కించాడు, కట్టెలను పేర్చాడు. సీనంతా అర్థమైపోయింది. ఓహో, ఇక్కడ బలి జరగబోతుంది. ఎటు చూస్తే ఎక్కడ గొర్రెపిల్ల లేదు. డాడీ గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడు. ఎట్టా మనసు వచ్చింది తండ్రికి? ఆలోచన చేయి. చాళ్ళు చేతులు కట్టెలు పేర్చి, కాళ్ళు చేతులు కట్టి అక్కడ పెట్టేస్తే, నీ కొడుకు నా కొడుకు నేనే అయితే ఎవడు కనమన్నాడు నిన్ను? నన్ను ఎందుకు కన్నావు అంటాం మనం. అనమా? అంటారు. సామాన్యులు కాదు, పిల్లలు కాదు, పిడుగులు, పిశాచులు. ఈ దినాల్లో ఇస్సాకును కట్టెలు పేర్చి కట్టెల మీద పడుకోబెట్టి చేతికి తాడు కట్టి కత్తి పైకెత్తాడు. డాడీ, మమ్మీని చూడబుద్ధి అవుతుంది, ఒకసారి ఫోన్ కలుపు అనమా మనం. డాడీ ఎందుకన్నావు? ఇక్కడ దాకెందుకు? ఆ కట్టెల మీద పడుకోబెట్టే సీన్ చూసామో, డాడీ నెట్టేసి అయిపోయా. ముసలోడు కదా డాడీ. అప్పటికి 100 సంవత్సరాలా? ఎన్ని వచ్చినాయో మాకేం తెలుసు సార్, మీరు చెప్తే వింటాం. 100 సంవత్సరాల్లో పుట్టాడు, 22 సంవత్సరాల వయసు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టుకోండి, మాకు వదిలే, బైబిల్ చదవండి. నెట్టేస్తే ముసలోడు గుట్ట రాళ్ల మీద కింద పడేటోడు పరిగెత్తుకుని వచ్చి అమ్మ చంకన చేరేవారు. కానీ కట్టెల మీద పడుకోబెడితే పడుకొని స్తోత్రము ప్రభువా అన్నాడు. నీ చిత్తము సిద్ధించబడను గాక అన్నాడు. ఎత్తబడిన కత్తి చక్కటి ఆయుష్ కాలాన్ని పొడిగించేదిగా దేవుడు మార్చేశాడు. ఆయనకు బదులుగా దేవుడు ఒక గొర్రె పొట్టేలును సిద్ధం చేశాడు. అప్పటిదాకా అల్లంత దూరమే ఉంది గొర్రె పొట్టేలు. అది అనలే, ఉన్నా నేను అనలే, కనబడుతున్నాను నన్ను చూడు అనలే, ఓ ముసలోడు అబ్రహమా నన్ను చూడు, ఆయన ఎందుకు చంపుతావు, నన్ను చంపు అనలే. ఇప్పుడు మనమే అయితే అబ్బో ఉన్నాము అనడానికి ఎన్ని చేస్తాం, ఓహో అంటాం. వస్తున్నప్పుడు ఇట కొట్టుకుంటూ వస్తాం, అట్టిట చేసుకుంటూ వస్తాం. ఎన్ని చూపిస్తాం. మన ఉనికి బయటపడడానికి ఏమేమో కథలు పడతాం మనం. ఆయన ఆ గొర్రె అసలు పొట్టేలు ఇంత మాట్లాడలే, పలకలే, బే అనలే, ఇవ్వు అనలే. అదిగో ఒంటరిగా ఉంది కదా మరి. అది కూడా బిడ్డలను వదలొచ్చు, తల్లిని వదలొచ్చు, మందను వదలొచ్చు, ఇల్లును వదలొచ్చు. కానీ గమ్మునుంది. మనం గమ్మును అస్సలు ఉండం. మనిషి దగ్గర ఉన్న చెడ్డ అలవాటు కదే, కుదురుగా కూర్చోం. దేవుడు అదిగో చూడు అటు అనేంత వరకు అది ఉన్నా అనలే. ఎంత మరుగుపరచబడిందో చూడు.
నేను మనము ఎంత మరుగుపరచబడితే దేవునికంత మహిమ. నేనున్నా అని పరిగెత్తొద్దు. మనం మరుగ్గా ఉండాలా, మరుగై ఉండాలా. కనుక ఇస్సాకులో మనం చూస్తున్నాం మంచి విధేయత. 22వ అధ్యాయము 9వ వచనం కింది భాగం చదివితే, కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు. డాడీ అనిలే, దేవా అన్నాడేమో, స్తోత్రము ప్రభు అన్నాడేమో. అదే క్షణములో దేవుడు కత్తిని ఆపాడు, పొట్టేలును బలిపీఠం మీదకి ఎక్కించాడు. ఇస్సాకు వదిలించాడు, ఇస్సాకును దించేశాడు. ఇస్సాకు క్రిందికి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, సంతానమును కన్నాడు, పొలమును దున్నాడు, పంటలు పండినది. ఇస్సాకు గోత్రికుడుగా మార్చబడ్డాడు. వాక్యము సెలవిస్తా ఉంది. ఈ ఉదయం మొదటిదిగా మనలో ఉండవలసినది ఏమనగా విధేయత అనే వస్త్రం. ఇంకొక కుమారుణ్ణి చూపిస్తా. ఆయన కూడా భక్తుడే, ఆయన కూడా క్రైస్తవుడే, ఆయన కూడా సంఘ సభ్యుడే, ఆయన కూడా వాక్యం తెలుసు. రెగ్యులర్ గా గుడికి వచ్చేవాడే, సండే స్కూల్లో కూర్చున్నాడు, యూత్ మీటింగ్ లో కూర్చున్నాడు, టీనేజ్ లో కూర్చున్నాడు, మీటింగ్ లో కూర్చున్నాడు, ఫెలోషిప్ లో, చర్చికి రెగ్యులర్ గా వస్తున్నాడు, సంఘములో పనిచేస్తున్నాడు. ఎవరబ్బా అంటే అబిషాలోము. వాడు అవిధేయుడు. అబిషాలోం తండ్రి మీదకే కారాలు మీరాలు, తండ్రి మీదకే ఎదురు తిరిగాడు. తండ్రినే అంతమొందించడానికి గ్రూపును తయారు చేశాడు, ఒక టీమును తయారు చేశాడు, సైన్యమును తయారు చేశాడు. తండ్రిని చంపురాని బయటి వారు చెప్తే అడ్డు తిరగడానికి బదులు తండ్రినే చంపడానికి మనుషులందరినీ పురికొలిపాడు. ఎవడీడు? అవిధేయత కలిగిన వాడు. పేరేదైతేంది పటు అవిధేయత. అబిషాలోములో అవిధేయత చూస్తాం. ఎవరి అవిధేయత, ఎవరి మూర్ఖత్వం, ఎవరి వెన్నుపోటు వారికే నష్టం. తండ్రిని అతమందించాలనుకున్నాడు, తండ్రి స్థానాన్ని ఆక్రమించాడు, అతనికే స్థానము లేకుండా పోయింది. నీకు తెలుసు కదా. ఇంకా నాకు లాంటి కోపం వచ్చి సూర్యుని వైపు తీసి, ఏంద్రా ఇంత ఎండ కొడుతుందని థూ అని ఉంచాడంట సూర్యుని వైపు. ఎడబడుతుంది, నీ మొక్క మీదనే పడుతుంది. అట్టుంది అన్నట్టు మనుషుల నైజం వాక్యం సెలవిస్తా ఉంది. కనుక విధేయత అనే వస్త్రం మన జీవితానికి దీవెన కలిగిస్తూ ఉంది. యోసేపు జీవితంలో మొదటిదిగా విచిత్రములైన రంగుట అంగి, అదేంటి అనగా విధేయతకు గుర్తు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయనను గుంటలో వేశారు అన్నలు, తెలుసు కదా. ఇంకా గుంటలో నుండి తీశారు, ఇష్మాయేలీలకు అమ్మారు. ఇష్మాయేలీలు తీసుకొని వెళ్ళారు, పోతీఫరుకు అప్పగించారు. పోతీఫర్ ఇంట్లో దాసునిగా, పని వ్యక్తిగా, పని మనిషిగా ఇంట్లో పని చేస్తున్నాడు. పోతీఫర్ లేని సమయాన మంచి యవనస్తుడు, కుర్రాడు, బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, ఐన్సం అనుకొని చెడుద్దేశముతో పోతీఫర్ భార్య కన్ను వేసింది. తెలుసు అదంతా మీకు. ఇంకా దాన్ని అంగీకరించలే. 3 నిమిషాలు గనక ఒకవేళ కళ్ళు మూసుకుంటే ఆయనకున్న ఎంజాయ్, ఆయనకున్న ఆధిక్యత ఇంకెక్కడి దొరకదు భూమి మీద. కానీ దాన్ని ఒప్పలే, ఆయన అంగీకరించలే. దాన్ని అంగీకరించకుండా ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు వాక్యానుసారంగా. కనుక యోసేపు పోతీఫర్ ఇంటికి పోయిన తర్వాత ఆయన వంటి మీదకి వచ్చింది రంగుల వస్త్రము కాదు, దాసీ వస్త్రము. ఇంట్లో పని చేసేటప్పుడు, మీరు బాగా వంటలు చేసేటప్పుడు, నూనెతో కడాయి పని చేసేటప్పుడు మీరు నడుముకు ఒకటి పట్టుకుని చూడు బట్ట, అది లేకపోతే టవల్ కట్టుకుంటారు. అది లేకపోతే ఇప్పుడు వచ్చినాయి కదా బట్టలు, ఆ బట్టలే నైటీ వేసుకుంటారు. దానికి ఎంత నబడని నూనె, ఎంత మురికి పడని, ఏమన్నా పడని, ఏమన్నా సబీన పడని, సబ్బు పడని, ఇంకేమన్నా పడని అయిపోయాయి కదా. కానీ బట్ట కట్టుకుంటాం. యోసేపు పోతీఫర్ ఇంటికి దాసీగా వెళ్ళాడు. దాసీ వస్త్రము ఆయన ఒంటి మీదకి వచ్చింది. విచిత్రమైన రంగులు టంగి, విధేయతను బట్టి గుర్తు అది. కనుక అది వెళ్ళింది. చేయని నేరం. అన్నదమ్ములు కలిశారు, గుంటలో పడేసి ఇష్మాయేలీలకు అమ్మేశారు. ఆయన తీసుకొని వచ్చి పోతీఫరుకు అమ్మాడు, లేదా పోతీఫరుకు అప్పగించాడు. ఆ పోతీఫరు ఇంట్లో దాసునిగా పెట్టుకున్నాడు. ఆ దాసునిగా పెట్టుకొని దాసినిగా పని చేస్తున్నప్పుడు ఆయన ఒక వస్త్రం వేసుకున్నాడు. ఏ వస్త్రము అంటే నమ్మకమైన వస్త్రము.
నమ్మకమైన వస్త్రము. ఫస్ట్ నీ ఒంటి మీదకి రావలసినది బేబీ చొక్కా కాదు, దాన్ని ఏమంటారు బిడ్డ, ఏమంటారు, బేబీ కదా, బేబీ క్లోత్స్. బేబీ క్లోత్స్ వన్ డే బాయ్ నుంచి దొరికే వస్త్రాలు ఉంటాయి కదా, చాలా శుతిమెత్తగా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి, చాలా స్మూత్గా, ఎంత మృదువుగా ఉంటాయో. ఇప్పుడు ఒకప్పుడు ఏమి లేవు పటు, ఒకప్పుడు అమ్మమ్మ నానమ్మ చీరలు చింపి కట్టేవాళ్ళు, అంతే, ఏముంది, మాకు గవే ఉండేవి, మాకు గవి కూడా గతి లేవు పటు. ఇప్పుడు మాత్రం చాలా శుతిమెత్తని స్మూత్గా ఉండే క్లోత్స్ వచ్చేసినవి, డ్రైపర్స్ వచ్చేసినవి, ఎన్నో వచ్చినవి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒకటి విధేయత అనే వస్త్రం, రెండవది నమ్మకత్వం. ఇది ఎక్కడ అంటే పోతీఫర్ ఇంటికి వచ్చిన తర్వాత, మీరు 39వ అధ్యాయము మొదటి నుండి చదువుతూ ఉంటే కనబడుతూ ఉంటుంది. అది దాస్యపు వస్త్రము. మొదటిది రంగుల వస్త్రము, విధేయతకు గుర్తు. రెండవది దాస్యపు వస్త్రము, అది నమ్మకత్వానికి. దాస్యపు వస్త్రము అంటే ఏంటో తెలుసా? దేవుడు నీ చేతికిచ్చిన పని, చదువా, వంట పనా, ఇంటి పనా, ఉద్యోగమా, సంఘములో పనా, ఏదన్నా బాధ్యతనా, కాపరి ఏదైనా నమ్మి నీ చేతికిస్తే దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలా. తండ్రి నిన్ను నమ్మి ఒక పని అప్పగిస్తే నమ్మకంగా ఉండాలా. 10 రూపాయలు ఇచ్చి షాపుకు పంపిస్తే 9 రూపాయలు అయిపోయి 1 రూపీ కదా అని జేబులు వేసుకోకూడదు, డాడీకి అప్పగించాలా. దట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకంగా ఉండాలా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, సామెతల గ్రంథకర్త వ్రాస్తాడు. అపనమ్మకస్తుడు అయితే నీ జీవితానికి క్షేమం ఉండదు. 39వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించగలిగితే, దాస్యపు వస్త్రం అది దేనిని సూచిస్తుంది అనగా నమ్మకత్వాన్ని సూచిస్తూ ఉంది. ఇక్కడ కూడా 2 కుమారులను చూపిస్తాను. ఇక్కడ కూడా ఒక కుమారుడు యాకోబే. మామ ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో తెలుసా? అదే స్థితిలో నీ ఉంటే అత్త మామ లేనప్పుడు ఐ లవ్ యూ అంటావు. అరే ఎవరిని? నీ మేనమర్దలను. వాడు అనలే, ఎవరు లేరు కదా, నేను మేనబావనే కదా, ఇంకెప్పుడైతే తర్వాత మనకు పెళ్ళి అయిపోయేదే కదా, ఇంకేది పటు అనేవాళ్ళం. అవేం సాగవు. ఎంత నమ్మకం. 7 years కంప్లీట్ అయ్యేంత వరకు మేన మర్దన్లను చెల్లెల్లాగానే చూశాడే తప్ప మర్దలుగా ఎన్నడూ చూడలే. ఇకేంట్రా బాగా కొవ్వు, ఈయన భాషగా అట్లా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి కారణం అంటే నమ్మకత్వం. యాకోబు ఒకప్పుడు మోసగాడే, కానీ నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకొని మేనమామ ఇంటికి వచ్చాడు. మేనమామ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండి ఇప్పుడు ఎవడన్నా మేనల్ని ఇంట్లో పెట్టుకొని నీ ఇంటికే ఎసరు పెడతాడు. అట్లున్న ఈ దినాలు మేనల్ని మీరేమనుకోకపోతే దండ పెడతా. ఇంటికి అల్లుడు సేటట, చాటకు పేడు చేటు, ఇంటికి అల్లుడు చేటు, చెప్పుకు రాయి చేటు, కంటికి నలుసు చేటు. తెలుసా? ఇంతంత కంట్లో పడితే అప్పుడు నిద్రపోదు మనం, రాసి ఆగం కాలే అది. కానీ యాకోబు 14 years నమ్మకంగా ఉన్నాడు. మామ మాట జవదాటలే. 100 గొర్రెలను పెంచాడు. గొర్రెల దగ్గర కూడా చిన్న అన్యాయం చెయ్యలే. మామ అనుమతి లేకుండా ఏ గొర్రె పాలు కస్కెడు తాగలే. అంత నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఈ దినంలో యాకోబు దేవా అంటున్నాం. మోసగాడే కానీ దేవుడు ఆ స్థితిలో ఆయనకు నమ్మకత్వాన్ని ఇచ్చాడు. నమ్మకంగా ఉన్నాడు. మామ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. ఎందుకు నమ్మకంగా ఉన్నాడంటే నమ్మకమైన వానికి దీవెనలు వస్తావన్న సంగతి మేబీ విని ఉంటాడు. కనుక ఈ ఉదయం నేను జ్ఞాపకము చేసేది 2వ వస్త్రము, దాస్యపు వస్త్రము, నమ్మకత్వానికి గుర్తు. 31వ అధ్యాయం ఆదికాండము చూస్తే 7వ వచనములో యాకోబు మామ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు.
తర్వాత కొంచెం అపనమ్మకముతో షార్ట్ టెంపర్తో, కంప్లీట్ అనలేని కానీ ఎగ్జాంపుల్ చూపిస్తా. షార్ట్ టెంపర్తో బస్ట్ అయ్యాడు. ఎవరబ్బా అంటే పెద్ద కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 2 కుమారులు ఉంటారు కదా, ఇక్కడ పెద్ద కుమారుడు బస్ట్ అయిపోయాడు. తండ్రికి కొంచెం దూరం వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు పేషెన్స్ నశిస్తుంది, ఓర్పు నశిస్తుంది, బస్ట్ అయిపోతాం, ఎదురు మాట్లాడతాం, బదులు చెప్పేస్తాం, తిరగబడతాం. అక్కడ తండ్రి పెద్ద కుమారుణ్ణి మందలిస్తాడు. వరై, నావన్నీ నీవేరా, ఎందుకు ఇంత పేషెన్స్ లేదు నీకు, ఎందుకు ఇంత షార్ట్ టెంపర్, ఎందుకు ఇంత తొందరపడుతున్నావు, దుడుకుపడుతున్నావు అంటాడు. నమ్మకమును కోల్పోకు. కనుక 2వ వస్త్రము, దాస్యపు వస్త్రము దేనికి గుర్తు అనగా నమ్మకత్వానికి గుర్తు. మొదటిది విధేయత కలిగి ఉండాలి మనము. 2వది నమ్మకత్వం అనే వస్త్రాన్ని ధరించిన వారమై ఉండాల. నమ్మకంగా ఎప్పుడైతే ఉండడానికి తీర్మానం చేసుకుంటామో అప్పుడే శ్రమలు ప్రారంభమవుతాయి, కష్టాలు ప్రారంభమవుతాయి. మంచి చేయాలని పూను తుసుకున దుమ్ముతారు ఎవరో. మంచి చేయాలని బయట కాలు పెట్టు, పిల్లడ్డం అవుతుంది. నాకేం కాదు కానీ కొందరికి మంచి చేద్దామంటే పోయినవుతాయి ఉండు అంటారు. ఎప్పుడే నేను ఇది చేస్తున్నాను చెప్తే నువ్వు చేసినావు కానీ కూర్చో అంటారు. మంచి చేద్దామంటే అయిపోయి అపశకనం, ఏదో ఆటంకం. ఇక్కడ నమ్మకంగా ఉండడానికి ఇష్టపడ్డాడు యోసేపు. ఏం జరిగింది అంటే, చేయని నేరము ఆయన మీద మోపబడింది. పోతిఫర్ భార్య మోపింది. దాని పర్యవస్థానం రిజల్ట్ ఏంటి అంటే ఖైదీకి వెళ్ళాడు, జైలుకు వెళ్ళాడు. కనుక 3వది ఖైదీ వస్త్రం. ఖైదీ వస్త్రం తెలుసు కదా, తెల్లని వస్త్రం, కొన్ని గీతలు ఉంటవి, ఒక గీత ఉంటుంది, దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. నెంబర్ వచ్చేసింది యోసేపు ఒంటి మీదికి. ఏ నెంబర్ అది? దొంగ పని చేశాడనే నెంబర్, మోసము చేశాడనే నంబర్, కనుక అన్యాయం చేశాడనే నంబర్, అపనమ్మకంగా ఉన్నాడు అనే నంబర్ ఆయన వంటి మీదికి వచ్చింది. జైల్లో కూడా దొంగ, చేయని నేరానికి దొంగ అని జైలుకు నెట్టేస్తే జైల్లో కూడా యథార్థంగా ఉన్నాడు యోసేపు. ఖైదీ వస్త్రం ఆయన వంటి మీదికి వచ్చింది. నమ్మకంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మీరు ఆదికాండము 39వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే ఖైదీ వస్త్రము దేనికి గుర్తు అంటే తగ్గింపుకు గుర్తు. 1 విధేయత, 2వది నమ్మకత్వం, 3వది తగ్గింపు. ఎంత హంబులుగా ఉన్నాడో తెలుసా? ఒక రోజు కూడా నేను చేయని నేరానికి జైలుకు వచ్చినాను ఎవరితో చెప్పలే. నా దేవుడు ఒక దినాన చూస్తాడు, నాకు విడుదల కలిగిస్తాడు. అప్పటి వరకు ఓర్పు ఓపిక కలిగి ఆయన బలిష్టమైన చేతుల క్రింద నేను దీనమనస్కుడనై ఉండాలి అని నేర్చుకున్నాడు యోసేపు. జైల్లో ఉన్నంత కాలము ఒబీడియన్స్గా తగ్గింపు కలిగి, విధేయత కలిగి, నమ్రత కలిగి, అన్ని తగ్గించుకొని అన్ని మానేసి దేవుని ఎదుట జీవించడానికి ఇష్టపడ్డాడు. దాంట్లో కూడా 2 చూపిస్తాను. 1 అపోస్తలుడైన పౌలు, శీలలు. ఇంకో మాట చెప్పవలసి వస్తే పేతురు కూడా. ఈ 3 జైలుకి వెళ్ళారు. జైల్లో వీళ్ళు కూడా నమ్మకంగా ఉన్నారు. వీళ్ళను ఎవరు బేలిచ్చారో తెలుసా? వీళ్ళకు దేవదూతలు బేలిచ్చి జైల్లో నుండి విడుదల కలిగించారు. అపోస్తలుడైన పౌలుకు, శీలకు, పేతురుకు ఎవరు బేలిచ్చారనగా దేవదూతలు. మీరు అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయాన్ని చూస్తే 28వ వచనమును మనం చూస్తాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనంలో పౌలు శీలలను దేవుడి దూతే విడిపించింది. ఎందుకు విడిపించింది అనగా వారికి ఉన్నంత విధేయత, వారికి ఉన్నంత నమ్మకత్వం, వారికి ఉన్న తగ్గింపు గుణం. ఆ గుణాలే వారిని జైల్లో నుండి బయటికి తీసుకొని వచ్చినవి. తగ్గింపు లేని వాడు ఒకడున్నాడు. వాడు కూడా క్రైస్తవుడే. వాడు కూడా ఆరాధనకి వెళ్తాడు, వాడు కూడా ప్రార్థన చేస్తాడు, వాడు కూడా కానుకిస్తాడు, 10వ భాగం కరెక్ట్ ఇస్తాడు, ఆరాధనకు సమయానికి వస్తాడు, చర్చంతా చక్కపరుస్తాడు, అన్ని పనులు చేస్తాడు. ఎవరబ్బా ఆయన అంటే ఆయన పేరు పరిసయ్యుడు.
మీరు లూకాసు వార్త 18వ అధ్యాయానికి వెళితే కనబడతాడు ఆయన పేరు పరిసయుడంట. 11, 12 వచనాల్లో కనబడతాడు. ఈయనలో తగ్గింపు లేదు, గర్వం, నిఘా ఉంది. నేను చేశా, నేనిచ్చా, నేనిస్తా, నన్ను బట్టి, నేను బట్టి అని ఉంది గనుక దేవుడు ఆయనను తీసి పక్కన పెట్టాడు. తగ్గింపు కలిగిన పౌలు, శీలలను అండ్ పేతురును అట్లా జైల్లో నుండి తీసుకుని వచ్చి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. కనుక 3వ వస్త్రం ఖైదీ వస్త్రం. ఆదికాండం 39:20లో ఆ వచనాన్ని మనం చూస్తాం. లాస్ట్ వస్త్రాన్ని చూపించేసి నేను ముగించేస్తాను. ఆదికాండము 41వ అధ్యాయము. ఈ ఎండిక లాస్ట్ దన్న చదివితే బాగుంటుంది. నేను టైం అయిపోతుందని అన్ని రెఫరెన్స్ చదివించకుండా ముందుకు వదులుతూ ఉన్నాం. 41వ అధ్యాయము 42, 43 వచనాలు చదవండి, చదవగలిగిన వారు. మరియు ఫరో జైల్లో నుండి బయటకు వచ్చేసాడు. యోసేపు జైల్లో తగ్గింపు కలిగి, నమ్మకత్వముతో, విధేయత కలిగి, దేవుని మీద భారము వేసి, దేవుడే నాకు విడుదలనిస్తాడని భక్తులో బ్రతికాడు జైల్లో కూడా. అంచేత దేవుడు జైల్లో నుండి విడుదల కలిగించాడు. ఏ వ్యక్తి, ఏ అధికారి జైలుకు పంపించాడో అదే అధికారి జైలు నుండి తీసుకుని వచ్చాడు. అదే అధికారి తన రథం మీద కూర్చుండబెట్టాడు, ఊరేగిస్తూ ఉన్నాడు. అక్కడ అంటాడు, చూడు, ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరమును తీసి, ఉంగరము దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. ఇదిగో నేటి నుండి నీవే, యు ఆర్ ద కింగ్, నా స్థానము నీది. ఇదిగో నా అధికారం, నా ఆధిపత్యం, నా అథారిటీ అంతా నీకు ఇచ్చేస్తున్నా. నా రథం మీద కూర్చో, ఇదిగో నా ఉంగరాన్ని పెట్టుకో. నాకు జ్ఞానోదయం వచ్చిన, చాలాసార్లు చెప్పిన మీకు, మళ్ళీ గుర్తు చేస్తున్నా. నాకు జ్ఞానోదయం వచ్చిన తర్వాత నా చెప్పుల కాళ్ళ, మా తమ్ముడు కాళ్ళు పెడితే నేను చెప్పులు వేసుకుంటాను కాదు, చెప్పులు లేకుండానైనా నడుచుకోండి, కానీ తీసుకోరా అని ఇచ్చేవాడిని. నీ అంగి మంచుకుందన్నా అని ఇప్పుడు అంగి వేసుకుంటే అంగి అడిగి ఇచ్చే, చల్ వేసుకో నువ్వే కొద్దిగా, అట్లా బతికా నేను నిజంతో. అంటే ఇప్పుడు అనేం లేదు కానీ చెప్తున్నా. ఈయన ఏం చేశాడో తెలుసా? ఇంకా ఈయన స్థితిని బట్టి దేవుడు యోసేపును జైల్లో ఉన్నవాణ్ణి, చిప్పకూడు తిన్నవాణ్ణి రాజు ఫరో తీసుకొని వచ్చి తన రథం మీద కూర్చొని బట్టి, ఈ రథము నీదే, ఈ ఉంగరము నీకే, ఈ వస్త్రము నీకే, ఈ అధికారము నీకే, యు ఆర్ ద కింగ్. నేను జస్ట్ ఏమనాలి దాన్ని, హెల్పర్ను, నీకు నేను హెల్పర్ను. ఇప్పుడు అట్లా ఎవరన్నా రేవంత్ రెడ్డిని అంటే ఎట్లుంటుంది? మా జేడి కంటే రాజారత్నం తీసుకుని పోయి మన రేవంత్ రెడ్డి పిలిచి, హే రాజారత్నం నువ్వే రేపు సీఎం అన్నాడు అనుకో, ఒబ్బి తబ్బి అయిపోతాడు. ఒబ్బి తబ్బి ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలి, ఎవరు చెప్పాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాదు. ఇవి నన్నన్నా అంతే అనుకోండి, ఎవరినన్నా అంతే అనుకోండి. జైల్లో ఉన్నవాడిని తీసుకొని వచ్చి రథం మీద కూర్చుండబెట్టి ఉంగరాన్ని తొడిగించి, ఉంగరం ఇచ్చాడు అంటే తన అధికారం అంతా ఆయనకే ఇచ్చాడు. ఉంగరము అంటే రబ్బర్ స్టాంపు లాంటిది, అథారిటీ, అధికారం, ఆయన ఆధిక్యత అంతా టోటల్. రాజ ఉంగరము వచ్చింది అంటే ఇక అంతే. ఆ దినాల్లో రబ్బరు స్టాంపులు ఉండేవి కాదు, ఈ రాజ ముద్ర అంటారు చూడు, అదే ఉంగరమే ఇట్ట స్టాంపు లాగా ముద్ర కొట్టేవాళ్ళు అంతే. రాజు చేతికున్న ఉంగరము యోసేపు చేతికి పెట్టారు. రాజు కూర్చుండే రథమును నెక్కించారు. రాజవస్త్రం, సన్నని నార వస్త్రాన్ని ధరించారు, ఊరేగిస్తూ ఉన్నారు. ఫరో కాదు రాజు, యోసేపే రాజు. ఏంటి కారణం అనగా విధేయత, నమ్మకత్వం, తగ్గింపు. నీకుందా? నీకుంటే యేసు రాజ్యములో నీవు రాజువు, రాణివి, యువరాజు అవుతావు. లేనట్లయితే అగ్నిగుండానికి ఆహుతవుతామేమో ఆలోచన చేయాలి. ఇక్కడ చూడండి, సన్నని ఆ ఉంగరము చేతికి పెట్టి సన్నని నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతని రెండవ రథము మీద ఎక్కించాడు, ఊరేగిస్తూ ఉన్నాడు. ఏంటి కారణం అంటే యోసేపు ఈజ్ ద కింగ్. ఐగుప్తు దేశానికి రాజెవరబ్బా అంటే యోసేపు. ఇంత ఆధిక్యత రావడానికి కారణమేమనగా ఆయనకున్న విధేయత అనే వస్త్రాన్ని, విధేయత అనేదాన్ని వస్త్రముగా ధరించాడు, నమ్మకత్వాన్ని వస్త్రంగా తొడుక్కున్నాడు, ధరించాడు. తగ్గింపును,
వస్త్రంగా ఆయన ధరించాడు. కనుక ఆయనకు సన్నని అవిసనార వస్త్రం. 4వది, ఇది దేనికి గుర్తు అనగా ఘనతకు గుర్తు, హానరుకు గుర్తు. ఈ దినాల్లో మనం హానరు చేయడానికి శాలువలు కప్పుతున్నాం చూడు, అది. ఇప్పుడు కప్పే శాలువలు ఎందుకు పనికిరావు. కట్టెల పొయ్యి మీద మసి బట్టలకు తప్ప ఎందుకు పనికిరావు ఇప్పుడు కప్పే శాలువలు. అట్లా ఉంటలేవు. కట్టెల పొయ్యి మీద మళ్ళీ మసి బట్ట కూడా పట్టుకోలేము దాన్ని, అంత సిలుకు కారుతుంది, కాలుతుంది, రబ్బరు గందరగోళమైన వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో. ఒకప్పుడు శాలువలు మంచిగా ఉండేవి కదా, కప్పుకుంటే కొంచెం అలాగేది, హాయిగా ఉండే. ఇప్పుడు కూడా ఉన్నాయి అటువంటివి, కానీ ఇప్పుడు కప్పే ఒక శాలువలు ఏమనాలి కదా, ఎందుకు పనికిరావు. కొందరు అయితే అట్లా వస్తువుల మీద కప్పేస్తున్నారు, అట్లా అక్కడ అట్టే ఆడేస్తున్నారు. ఎందుకు పనికిరాదు. ఉట్టి మెరిపే తప్ప ఎందుకు పనికిరాదు. అది కాదు. సన్నని నవసనార, సన్నని నార వస్త్రం, చాలా ఖరీదైనది. పట్టు వస్త్రం, అది పట్టు వస్త్రం లాంటిది. కనుక సన్నని నార వస్త్రం. 4వది, ఘనతకు గుర్తు, ఘనతకు గుర్తు. ఘనత వచ్చేసింది యోసేపుకు. ఘనత వచ్చిన వారికి ఎవరున్నారు అనగా చెడిపోయిన వాడే కానీ తిరిగి బ్రతికాడు. ఆయనే తప్పిపోయిన కుమారుడు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ తండ్రి తప్పిపోయిన కుమారుని కొరకు పండుగ చేస్తూ ఉన్నాడు. ఘనత వచ్చింది. తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు, ఇతడే నా కొడుకు అంటాడు. పెద్ద కుమారుని చూసి బాధపడ్డాడు, ఏడ్చాడు. కానీ ఉదయం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నీ వంటి మీద ఏ వస్త్రం ఉంది? ఈ వస్త్రాలు లేనట్లయితే పరలోక రాజ్యానికి వెళ్ళమేమో. విధేయత అనే వస్త్రం కప్పుకున్న వారమై, తగ్గింపు నమ్మకత్వం అనే వస్త్రాన్ని మనం ధరించిన వారమై జీవించగలిగితే దేవుడు నీ మెడ మీదికి, నీ జీవితంలోనికి ఘనతను తీసుకుని వస్తాడు. ఆ ఘనతయే పరలోక రాజ్యములో దొరుకుతూ ఉంది. ఆ వస్త్రము లేనట్లయితే పరలోక రాజ్యములోనికి ఎంటర్ కాలేవేమో. ఒక రెఫరెన్స్ చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. ఒక విందు జరుగుతూ ఉంది. రాజు విందుకు అందరిని పిలిచాడు. అందరూ వచ్చినప్పుడు వస్త్రాలు ధరించుకొని లోనికి వచ్చి, ఇదిగో నేను ఇచ్చే వస్త్రాలు ధరించుకొని లోనికి వచ్చి భోంచేసి వెళ్ళండి అన్నాడు. నాలాంటి ఒక గర్విష్ఠ ఫెలో ఆడిచ్చింది నేను ఎందుకు వేసుకుంటా, నాకు మంచి సూట్ ఉంది అని వెళ్ళి భోజనాన్ని కూర్చున్నాడు. భోజనం చేపించే అధికారి, ఇంటి యజమాని, భోజనాన్ని నడిపించే అధికారి వచ్చాడు. అందరి నేను ఇచ్చిన వస్త్రాలు వేసుకుంటే నీవేంట్రా ఏ వస్త్రాలు వేసుకున్నావు, లెగో. ఆ పంక్తిలో నుండి, బంతిలో నుండి, అందరిలో నుండి అతన్ని లేపి బయటికి పంపించడం కాదు, పండ్లు కొరికి కాలుతూ ఉన్న అగ్నిగుండానికి పంపించాడు. ఏ ఉదయం వాక్యం వింటున్న మనం, నీ వంటి మీద ఏ వస్త్రం ఉంది? ఏ కలర్ అయినా ఉండని, ఏ ఊలుతో చేయబడిందైనా ఉండని, నూను ఊలు ఏదన్నా, నీ క్లాత్ ఏదైనా కానీ నేను దాన్ని అడగట్లేదు. కానీ విశ్వాస జీవితంలో విధేయత, నమ్మకత్వం, తగ్గింపు కలిగిన వారమై బ్రతికితే దేవుడు ఘనత అనే వస్త్రంతో నిన్ను ఆవరిస్తాడు, కప్పుతాడు. కనుక ఇక్కడ అంటాడు చూడండి, 22వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్త 12-13 వచనాలు చదవండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలి, విందు చేసిన రాజు భోజనాన్ని కూర్చున్నారు కదా, కనుక అందరు వస్త్రాలు వేసుకుని వచ్చారా లేదా అని లోనికి వచ్చి చూస్తూ ఉండగా అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, ఇప్పుడు గనక ఒకవేళ పరిశుద్ధాత్ముడు వచ్చి ఇక్కడ కూర్చున్న ఈ 150 మందిని గేట్ కాడ సెర్చ్ చేస్తే నీ ఒంటి మీద విధేయత కనబడాలా, నమ్మకత్వం కనబడాలా, తగ్గింపు కనబడాలా? విధేయత ఏమో నేర్పిస్తుంది అనగా విశ్వాసమును నేర్పిస్తుంది. నమ్మకత్వం ఏం నేర్పిస్తుంది అనగా భక్తిని నేర్పిస్తుంది. తగ్గింపు ఏమి నేర్పిస్తుంది అనగా నేర్చుకునే నైజాన్ని నేర్పిస్తుంది. ఆ రీతిగా విశ్వాసంలో నువ్వు బలపడతావు, భక్తిలో బలపడతావు, అప్పుడే నువ్వు లోనికి ఎంటర్ అవుతావు. ఇక్కడ కూర్చున్న వారిని రాజు చూడడానికి వచ్చాడు. ఒక వ్యక్తి మీద పెళ్లి వస్త్రాలు లేవు. ఉన్న పాటన భోజనము చేసే పంక్తిలో నుండి ఆ వ్యక్తిని లేపి పండ్లు కొరుకుతూ కాలుతూ ఉన్న స్థలానికి పంపించేశాడు. చదువమ్మ కింద. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా, కొంపలు ఏం మునిగిపోయినాయి? ఆడ రెడీగా ఉన్నాయి కదా, వేసుకొని రావచ్చు కదా. ఇప్పుడు ఐసీలోకి పోతాం కదా మనం, కదా
ఐసీయూలోకి పోయేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళా ఒకలాంటి గౌను, మీకు హాస్పిటల్ పనిచే బాగా తెలుసు కదా, మీకు కూడా చాలామంది తెలుసు. గౌన్లు ఇస్తారు, సాక్సులు ఇస్తారు, ఇంకా అవసరమేదో గ్లౌజెస్ పెడతారు, ఒక ప్రాకేస్తారు మనకు గౌను, కాళ్ళకు వాళ్ళకు అన్నీ ఉంటాయి, మనకు కూడా అవన్నీ ఉంటాయి. ఎందుకంటే బ్యాక్టీరియా వస్తుంది లోనికి వెళ్ళిపోతుంది కదా, అందుకని అవన్నీ వేసేస్తారు. అవన్నీ వేస్తే కూడా ఎక్కువసేపు అక్కడ ఉండేయరు మనల్ని. ఇక్కడ కూడా అదే జరిగింది. లోనికి వచ్చి చూసేసరికి అందరూ వేసుకున్నారు పెళ్లి వస్త్రాలు, ఒక్కడికి మాత్రము లేవు. ఇక్కడ కూర్చున్న మనందరికీ రక్షణ వస్త్రాలు ఉన్నవా? ఇంకా రక్షింపబడలేదా? నాకు చాలా కాస్ట్లీ చీర, కాస్ట్లీ డ్రెస్ నాది అనుకుంటున్నావా? నీ ఒంటి మీదున్న డ్రెస్ నిన్ను అగ్నిగుండానికి పంపిస్తుందే తప్ప మోక్షానికి పంపించదు. మోక్షానికి పంపించేది రక్షణ వస్త్రము. పశ్చాత్తాపడాలా, పాపాలను ఒప్పుకోవాలా, దేవుని రక్తములో కడుగుకొని రక్షణ వస్త్రాలు ధరించుకొని నీ ఒంటి మీద ఏ కలర్ అయినా ఉండని, నో అబ్జెక్షన్. రక్షణ వస్త్రము లేకుండా ఎంత కాస్ట్లీ ఐటమ్స్ నువ్వు ధరించినా నీ జీవితానికి మేలు కాదని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. పెళ్లి వస్త్రములు లేని స్నేహితుడా, ఇక్కడికి ఎలాగో వచ్చితివి? ఇంప్లెంట్స్ ఉపయోగించావా? రికమెండేషన్ జరిగిందా? జులుం చేసుకొని వచ్చావా? నెట్టేసుకొని వచ్చావా? ఎవడు రమ్మన్నాడు? ఎందుకు వచ్చావు? ఎవడివి నీవి? ఎల్లిక్కడి నుండి అన్నాడు. ఎత్తి ఈడ్చి మండుతూ ఉన్న, పండ్లు కొరుకుతూ కాలుతూ ఉన్న స్థలంలో పడేశారు. నీ పరిస్థితి ఏంటి ఉదయం? ఈ మాసము చివరి దినాల్లో ఉన్నాము. ఇక 4 వారాలు అయితే ఈ సంవత్సరం మనకు కనబడదు. లాస్ట్ ఛాయిస్గా మనం దీన్ని ఉపయోగించుకుందాం. వచ్చే మాసం అంతా ఇక పండుగ ప్రసంగాలు కనుక ఈ ఉదయం తీర్మానం చేసుకుందాం. కూర్చున్న నీకు రక్షణ వస్త్రాలు ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు, నీకు నా దండం. రక్షణ వస్త్రాలు లేకపోతే దేవుడు ఎప్పుడు అనాదనం తీసి అందులో పడేస్తాడు. నాకేం దుమ్మంటదు, కానీ అది నీకు మంచిది కాదు. నువ్వు డేంజరు పరిస్థితిలో ఉంటావు. అంచేత రక్షణ వస్త్రములు ధరించుకొనడానికి నీవు ఇష్టపడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. పెళ్లి వస్త్రములు లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చితివి అంటే వాడికి దగ్గర నోట్ల మాట్లేదు, ఏం సాకు చెప్పలేకపోయాడు. ఆయన పిలిచాడు, ఈయన పిలిచాడు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇప్పుడు తెచ్చుకుంటా, రేపు వేసుకుంటా, సాయంత్రం వేసుకుంటా, టైలర్ దగ్గర ఉంది, వస్తున్నాయి, దారిలో ఉన్నవి, ఇస్త్రీ లేవు, చెప్పలే. మనం చెప్పం అవన్నీ, ఇస్త్రీ లేవు, కుట్టియలేదు, కొత్తగా లేవు, టైలర్ ఇయ్యలేదు, ఏవో 1,00,000 కారణాలు చెప్తాం మనం బట్టల గురించి అడిగితే. ఇక్కడ ఆయన అవే చెప్పాడు, ఆడు మాత్రం మాట్లాడకుండా ఉన్నాడు. మాట్లాడకుండా శుద్ధ అలాగ ఉన్నాడు. వదిలేసేయి అన్నాడా దేవుడు? రాజన్నాడా? అన్లే. చేసే అన్ని చేస్తారు. అమ్మ తాగే పాలు తాగుతుందట పిల్లి. అట్లే ఉంటాం మనం, చేసేదంతా చేస్తాం డ్యామేజ్. ఎంత భక్తిగా ఉంటామో. ఈడు కూడా అట్లనే ఉన్నాడు. ఆడ మౌని అయి ఉంది, అక్కడ మౌని అయి అని ఉంది కదా. అడగగా వాడు మౌని అయి ఉండెను. అప్పుడేమన్నాడు రాజు? చదవమ్మా, మైక్లో చదువు. అంతటా రాజు చూసావా, కాళ్ళతో నురికాడు, వీని కలగట్రా, చేతులతో చేశాడు, వీని చేయలు గట్రా, తీసుకుని వెళ్ళి చీకటిలో త్రోయండి. అక్కడ ఏముంటదంట? ఏడుపు, పండ్లు కొరుకుట. చాలిగా బయట ఉన్నప్పుడు బాగా గొరక తిన్నాడేమో, అందుకే పండ్లు కొరుకుంటుంటాడా. బయట ఉంటే బాగా ఉరికిండు, అందుకే వాడిని కాళ్ళు కట్టిండ్రు. బయట ఉంటే బాగా చేశాడు చేతులతో, అందుకే చేతులు కట్టారు. ఈ ఉదయం ఈ స్థితి ఎవ్వరికి ఇక్కడ సంభవించకూడదు. మనకు, మన కుటుంబాలకు, మనకు, మన పిల్లలకు, మనకు, మన పేరెంట్స్, మనకు, మన భర్తలకు, భార్యలకు ఎవరికి స్థితి రాకుండా ఉండాలి అంటే నీవు, నేను, మనము విధేయత కలిగిన వారమై, నమ్మకత్వముతో, తగ్గింపు స్వభావం కలిగి రక్షణ వస్త్రాన్ని గనక ధరించుకొనగలిగితే ఎంత మంచిది. ఈ తగ్గింపులో పశ్చాత్తాప ప్రార్థన చేస్తావు, పాపాలను ఒప్పుకుంటావు, రక్షణ వస్త్రాలను దేవుడిస్తాడు. నువ్వెక్కడికైనా వెళ్ళు, అక్కడ రక్షణ వస్త్రాలు నీకుంటే చాలు. నీ ఒంటి మీద ఏ కలర్ ఉన్నా నథింగ్ మ్యాటర్, అదేది లెక్కలకు రాదు. రక్షణ వస్త్రాలను చూచి దేవుడు నిన్ను పరలోకానికి నెట్టేస్తాడు. నేను లోగోస్ గాస్పల్ చర్చ్ మెంబర్ను. సుదర్శన పాస్టర్ నాకు బాప్తిసం ఇచ్చాడు, నాకు పెళ్లి చేశాడు, నా పిల్లలకు పేరు పెట్టాడు, ఆయన మా ఇల్లు డెడికేషన్ చేశాడు. ఆయన అంటే నాకు క్లోజ్. అంటే పో, వాడెవడో నాకే తెలియదు పో అంటాడు. వాడెవడో నాకే తెలియదు పో, ఈ జాతకం అంతా బంద్ చేయి, ఈ చరిత్ర అంతా బంద్ చేయి, వెళ్ళిపో,
కటిక చీకట్లకు పోతే పోతే లోపలికి పోయేటప్పుడు కాళ్ళు చేతులు కూడా కట్టేసిండు, కొట్టుకోకుండా ఏడవకుండా చూడు, ఎటు ఉరకకుండా నోరు కొట్టుకోకుండా చేతులు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు, అగ్నిగుండం చీకట్లో పడేస్తారు. ఎట్లుంటది చూడు. ఇంకా ఆ స్థితి రాకముందే మనమందరం మేలుకొందాము, రక్షణ వస్త్రాలు ధరించుకుని వారముగా ముందుకు సాగుదాం. పేతురు భక్తుడు ఒక మంచి మాట రాస్తాడు, అదొక్కటి చదివి ముగించేస్తాను. రైట్, టైం అయిపోయింది. ఆ మొదటి పేతురు పత్రిక తీయండి. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి అమ్మా, చదవండి. దొరకలేదా? నశించిపోవు సువర్ణము అగ్ని వలన పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా దానిలో నిలబడాల, పడిపోవద్దు. యోసేపుకి ఎన్ని శోధనలు వచ్చినాయో చూడు, అన్నిట్లో నిలబడ్డాడు. ఎక్కడికైతే అక్కడికి గాని విశ్వాసాన్ని పాడు చేసుకోలే, జీవితాన్ని పాడు చేసుకోలే. ఏశావు లాగా ఒక్క పూట భోజనము కొరకు భ్రష్టుడు కాలే. ఏశావుని గురించి వాక్యాలు ఏమన్నదో తెలుసా? అబ్రీ పత్రికలో ఆడు భ్రష్టుడంట, వ్యభిచారంట. ఎవరారు? ఏశావు, యాకోబన్నే. ఈ ఉదయం మనం ఎవరము? అందుకే ఇక్కడ క్లియర్గా రాస్తూ ఉన్నాడు, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. నిలవాలా, పడిపోవద్దు. శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు కలిగినప్పుడు దాంట్లో నిలబడాలా. శోధనలో పడిపోవద్దు, ఓడిపోవద్దు. నిలిచినదై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు, మహిమ, ఘనత చాలు కారణమవుతుంది. నీకు మెప్పు కావాలా, మహిమ కావాలా, ఘనత కావాలా? యేసు ఇస్తాడు, నేనేమి ఇవ్వలేను, యేసు ఇస్తాడు. అప్పుడు దాకా నీవు విధేయత, నమ్మకత్వము, తగ్గింపు గలవారమై భక్తిలో బ్రతికితే దేవుడు ఈ ఘనత నీకిస్తాడు, మహిమ నీకిస్తాడు, మెప్పు నీకిస్తాడు. దాని కొరకై నీవు, నేను, మనము రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలా, దాన్ని కాపాడుకోవాలా. రక్షణ వస్త్రాన్ని ధరించుకొని వదిలేదు, పోగొట్టుకోకూడదు. దావీదు ధరించుకొని పోగొట్టుకున్నాడు. ఒకసారి ప్రార్థన చేశాడు, ఇక మళ్ళీ అది రిపీటెడ్గా ఎన్నడూ అడగలే ఆయన. దేవా, నీ రక్షణ ఆనందము నాకు మరలా అంటాడు కదా, మరలా. రక్షణను పోగొట్టుకోవద్దు. దావీదు ప్రార్థన చేసిండు, నేను కూడా ప్రార్థన చేస్తా అని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. రక్షణను కాపాడుకుందాం, రక్షణ వస్త్రాన్ని కప్పుకున్న వారముగా, ధరించుకున్న వారముగా ముందుకు సాగుదాము. మెప్పు, మహిమ, ఘనత దేవుడు మనకిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. తలలు వంచుదాము, దేవుని సహాయము కోరుతూ ప్రార్థన చేద్దాము. తలలు వంచుదాము. అందరము తలలు వంచుదాము. వెంటనే కళ్ళు మూయిద్దాం, తలలు వంచుకుందాం, తీర్మానం చేసుకుందాం, దేవుని సహాయాన్ని అడుగుదాము. రక్షింపబడిన మనము రక్షణ వస్త్రాలను కాపాడుకుందాము. రక్షణ లేని వారు ఒకవేళ ఉన్నట్లయితే, ప్రభు ఈ రక్షణలోనికి నన్ను నడిపించు అని దేవుని సహాయాన్ని కోరుకుందాము. దేవుని ఎదుట తలలు వంచిన మనము, దేవుని సన్నిధిలో తలలు వంచిన మనము, రక్షణ చాలా ముఖ్యము. కాలిరిగినా, చెయ్యిరిగినా, వస్తువు పోయినా, ఇల్లు కూలినా, కాలినా, ఒళ్ళు చెడిపోయినా పెద్ద నష్టమేమి లేదు. రక్షణను కోల్పోతే చాలా నష్టపోతావు. రక్షణను కోల్పోకుండా ఉండడానికి దేవుని సహాయాన్ని అడుగుదాము. రక్షణను కాపాడుకొని రక్షణలో మనము కొనసాగుదాము. రక్షణ లేని స్థితి డేంజర్ స్థితి. ఆ స్థితిలో నుండి ఎవ్వరూ తప్పించలేరు. తల్లి, తండ్రి, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, సేవకుడు, పాస్టరు ఎవ్వరు తప్పించలేరు. అది ఎవరికి వారే దేవుని సహాయమును కోరుకొని
రక్షణను సంపాదించుకోవాలి, రక్షణలో సాగి వెళ్ళాలి. రక్షణ లేని జీవితం మంచిది కాదు. తీర్మానం చేసుకుందాం. ఆల్మోస్ట్ సంవత్సరం చివరిలో ఉన్నాము. ఇంకా రక్షింపబడినట్లయితే, నిర్లక్ష్యంగా ఉన్నవారు నీకు తెలిస్తే వారిని కొంత జాగరూకతతో, వారిని కొంత జాగ్రత్త చేద్దాం, సిద్ధపరుస్తాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ పాదములకు వందనాలు. మీ మితిలేని కృపాపారమైన ప్రేమ మా జీవితాలకు మూలమైనదని ఎరిగి నిండు హృదయంతో మీకు స్తుతులు, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యోసేపు జీవితంలో ఉన్న వస్త్రములను, అనుభవాలను అంచెలంచెలుగా మా గమనములోనికి తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలునైనా. మీరు మాకు అందించిన సందేశం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షింపబడిన మేము రక్షణలో సాగే భాగ్యాన్ని, రక్షణ లేనివారు రక్షణలోనికి వచ్చే స్థితిని మీరు అనుగ్రహించమని, బిడ్డలందరూ తిరిగి వెళుతూ ఉండగా క్షేమమును ప్రసాదించమని, ఆయురారోగ్యాలను అనుగ్రహించి ఆశీర్వదించమని నిండు హృదయంతో మీకు స్తుతులు, కృతజ్ఞత, స్తోత్రాలు సమర్పిస్తూ మీ కృపా బాహుల్యాలకు బిడ్డలందరిని అప్పగించుకుంటూ క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాము.